హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని, 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ డేటాని ఏ విధంగా వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వెళ్లకుండా ఎట్లా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. మన ద్వారా బయటపడ్డ సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని కూడా మన ఛానల్లో ఇస్తా అన్నారు. ఈ లోన్ యాప్స్తో ఆయన పడ్డ ఇబ్బంది, మనకి కాల్ చేసి మనం చెప్పిన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆయన పడిన సంతోషం, ఈ మధ్యలో జరిగిన యుద్ధం ఎట్లా ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన సొంత మాటల్లో ఆయన చెప్తా అన్నారు. ఆ బ్రదర్ ఆయనంతటా ఆయన కాల్ చేసి నా వాయిస్ కూడా మీ ఛానల్లో ఇవ్వండి బ్రదర్, చాలామందికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ మీకు రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఉంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు, చాలా సింపుల్గా మనం బయటపడవచ్చు అని గుర్తుంచుకోండి. మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, ధైర్యంగా ఉంటే మన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవటం ఉంది, లేకపోతే ప్రైవేట్ ప్రాసెస్లు ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. హలో హలో అన్నా, చెప్పండి అన్న, ప్రాబ్లం ఏంటన్నా? ప్రాబ్లం అది ప్రైవేట్గా వెళ్ళానన్నా నేను. ప్రైవేట్గా వెళ్ళారు అన్న? ఒకసారి మీరు నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించిన నెంబర్ చెప్పండి అన్న. ఎన్ని రోజులు అవుతుందన్న? అన్నా అన్నా ఎన్ని రోజులు అవుతుందన్న? అది 24 days అవుతుందన్నా ప్రైవేట్గా వెళ్ళి. ఒకసారి మీరు నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించుంటారు కదా, ఆ నెంబర్ చెప్పండి అన్న. వాట్సాప్ కాదన్నా, అది మామూలు మెసేజే చేసా ఆ రోజు, ఎందుకంటే వాట్సాప్ లేదని. వాట్సాప్ లేదని మామూలు మెసేజ్ చేశారా? అవునన్నా. అన్న చెప్పండి ఏమైందన్న? చెప్పండి అన్న, ఏమైందన్న? ప్రైవేట్గా వెళ్ళాను కదన్నా, 24 days అయింది ఈ రోజుకి ప్రైవేట్గా వెళ్ళి. ఈరోజు డేటు 10th జూలై. అవునన్నా. చెప్పండి అన్న. 24 days 25 days అయిందన్న ప్రైవేట్గా వెళ్ళి. ఏ యాప్లో తీసుకున్నారన్న అప్పుడు లోన్ మీరు? ఫ్యాషన్ రూపీ అన్న. ఫ్యాషన్ రూపీ. లోన్ అమౌంట్ ఎంత? లోన్ అమౌంట్ ఎగ్జాక్ట్లీ తెలియదన్నా, ఒక దగ్గర 40 ఉండొచ్చు. 40,000. ఫ్యాషన్ రూపీలో 40,000 లోన్ ఉంది. 6 products అన్న. 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. డ్యూ డేట్స్ ఎప్పుడు ఉండేవన్న? ఏ నెల ఉండేవి మీవి? లాస్ట్ మంత్ అన్న, 11th 12th. లాస్ట్ మంత్ 11th 12th ఉండేవి. మన ద్వారా ప్రైవేట్గా వెళ్ళారు అన్న. చెప్పండి ఏమైందన్న ఇప్పుడు? అదే ఇప్పుడు సిమ్ వేసుకునేదానికి ప్రాబ్లం అవుతుందా, ఇంకా కంటిన్యూ చేద్దామని సిమ్ అది. వాడుకోండి అన్న, చాలా రోజులు అయిపోయింది కదా, సిమ్ వాడుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటివరకు ఎవరికైనా వెళ్ళాయన్నా కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఫొటోస్ కానీ? అదేం లేదన్న, ఎవ్వరేం చెప్పలేదు అలాంటివి. ఎవరికి కూడా వెళ్ళలేదు. కాదన్నా, నేను నిన్న మొన్న కొన్ని వీడియోస్ ఇలాంటివి చూసానన్నా. ఒకరు డబ్బులు ఇట్లనే తీసుకొని ఒక 3-4 months ఏం చేయలేదులే కట్టకుంటే అన్నారన్న. తర్వాత వాళ్ళు ఫ్యామిలీస్ నెంబర్స్ ట్రేస్ చేసి ఎట్లనో చేసి మొత్తం అందరికి కాల్స్ పోయినాయని అన్నారు. అలాంటిది ఏమి ఉండదు కదా. ఎవరన్నారు? ఏ వీడియోస్ చూసారు? మన వీడియోసా లేకపోతే? లేదన్నా, ఇది ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి కదా. వాడి బొంద, వాడి వ్యూస్ కోసం ఏదో ఒకటి చెప్తా ఉంటారన్న. అట్లాంటివి చెప్పాలనుకుంటే ఇక వాళ్ళని మనం లెక్కలోకి తీసుకోవద్దు. మీరు అవన్నీ దాని లోతుల్లోకి వెళ్ళి ఇవన్నీ లేనిపోని డౌట్లు, వాడు భయపెట్టి డబ్బులు లాగటానికి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. అట్లాంటివన్నీ నమ్మకండి, అవన్నీ ఏమీ ఉండవు. మీకు చాలా సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పటి వరకు మామూలుగా ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు ఐడియా ఉంది కదన్నా. మన ఫొటోస్ మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి పంపించి లేదా వాళ్ళ వాట్సాప్ డిపిలు మార్పు చేసి మనల్ని బెదిరిస్తారు. అంతేనా? ఇది ఎన్ని రోజులకు బెదిరిస్తారు? మనం లోన్ కట్టాలి, రేపు కట్టాలి అంటే ఈ రోజు నుంచే బెదిరిస్తారు. ఇప్పటికీ మీ లోన్ డ్యూ డేట్ అయిపోయి కూడా దగ్గర 20 days దాటింది అన్నారు కదా. 1 month అవుతుంది అన్న. 1 dayకి ఇంకా 1 month అవుతుంది. 1 month అవుతుంది. నేను ప్రైవేట్గా వెళ్ళి 24 days 25 days అయ్యింది. ప్రైవేట్గా వెళ్ళి 25 days అవుతుంది. ఇప్పటి వరకు ఈ 25 days కాలంలో మీ వాళ్ళు ఎవరికి మీ గురించి తప్పుగా వెళ్ళిందా? లేదన్నా. వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటన్నా? మీకు ఏ ఇబ్బంది లేకుండా అయిపోయిందనే కదా అన్న. వాళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయలేరు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనే కదా, ఫుల్ స్టాప్ పడిపోయింది మన సమస్య. ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు, అరే అది అలాంటి చాలా ఉన్నాయి రా, నువ్వు దాంట్లో ఇరుక్కున్నావు, ఇంకా అయిపోయింది ఏదో అట్లనే చెప్పారన్న. మీలాగే చెప్పారు. కరెక్ట్ అన్న, చిన్న లాజికే, అసలు మనం ఎక్కువ లోతుల్లో వాళ్ళు ఏం చేయలేరా, ఊరికి బెదిరించేదానికే రా ఎంత అన్నారన్న. ఇంకా మీరు వదిలేసేయండి పూర్తిగా. దాని గురించి అనవసరంగా ఆలోచించుకొని దాని లోతుల్లోకి పోయి
మనకి రోగం లేకపోయినా టాబ్లెట్ వేసుకున్నట్టు ఉంటుంది అనవసరంగా. అవునన్నా. దాని గురించి వెతుక్కుంటే వదిలేసేయండి. మీకు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పటికి 25 డేస్ అయింది. ఇప్పుడైతే అవును. మీకు ఏ ఇబ్బంది లేదు కదన్నా, ఏం 100%. లేదన్నా. ఏం లేదన్నా. ఓకే. ఈ ప్రైవేట్ ప్రాసెస్ సేఫ్ అంటారన్నా? అయిపోయిందన్న చేశారు. 6 ప్రొడక్ట్స్ ఉంటే చేశాను. ఓకే. ఇప్పటివరకు మళ్ళీ మీకేమి రాలేదు. సేఫ్ అంటారా? ఇది 100% సేఫ్ అది ఆ! జరుగుతుందా పని దీనివల్ల? సేఫే అన్న. ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్ ఏం రాలేదు. ఎవరికి కాల్స్ రాలేదు. ఎవరికి ఎలాంటి ఫోటోస్ పంపలేదు. పంపినా నాకు అర్థమై ఉంటుంది కదన్న. అప్పుడే కరెక్ట్. ఎవరన్నా కాల్ చేసేవారు. ఆ నెంబర్‌కి స్విచ్ ఆఫ్ వచ్చినా వీడు తెలిసినోడే కదా అని ఇంకా చెప్తారు కదన్న. కరెక్ట్. వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళాలి కదా ఫస్ట్. అవునన్న. ఏం ప్రాబ్లం లేదు. ఆ విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోయి అనవసరంగా దాని గురించి ఆలోచించుకోకండి. మీరు ఏ లోను తీసుకోలేదు. అసలు ఏ లోను కట్టాల్సిన అవసరం లేదు అని సైలెంట్ అయిపోయి హ్యాపీగా ఉండండి. అన్న. మొన్న కాల్ చేశానన్న. నైట్ 8 తర్వాత కాల్ చేయండన్నారు. ఇంకా కొంచెం బిజీగా ఉన్నా చేయలేదు. నిన్న కూడా చేయలేదు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. నాన్న మీరు నాకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్‌లో డీటెయిల్స్ పంపా అన్నారు గదా! అవునన్న. అవి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయన్నా మీరు పంపించినయి ఆ మెసేజ్? ఒక్క నిమిషం అన్న చూస్తా. చూడండన్నా ఒకసారి చూడండి. ఉన్నాయన్న. నేను అది స్క్రీన్‌షాట్ తీసి నాకు పంపించండన్న. వాట్సాప్‌లో పంపించానా అన్న? ఆ! వాట్సాప్‌లో అయినా, టెక్స్ట్ మెసేజ్ అయినా. టెక్స్ట్ మెసేజ్ గూడా ఈ మధ్య వస్తున్నాయి గదా ఇవి. టెక్స్ట్ మెసేజ్ నీకు చేసింది అది స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌లో సెండ్ చేయాలన్నా? మామూలుగా టెక్స్ట్ మెసేజ్‌లోనే సెండ్ చేయండి. ఇవాళ నేను ఇంకా వాట్సాప్ ఓపెన్ చేయలేదు. నేననేది మీకు అర్థమైందన్న. అన్న ఇంతకుముందు మీరు నాకు టెక్స్ట్ మెసేజ్‌లో పంపించుంటారు గదా! ఆ డీటెయిల్స్ పంపించుంటారు గదా! అన్న పంపానన్న చూడండి. అది చేసారా? ఒక్క నిమిషం. 14th జూన్ అన్న మీరు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళింది. అదే అన్న. సంతోష్ కుమార్ గారు 39,000 లోన్ అమౌంట్, ఫ్యాషన్ రూపీ 6 ప్రొడక్ట్స్ లోన్ ఉంది. అన్న. ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే అన్న ఇది ఎందుకు అడిగానంటే ఇదుంటే నేను క్లియర్‌గా ఖచ్చితంగా మన ద్వారా వెళ్లారా లేదా అని చూసుకోవడానికి నాకు అవకాశం అన్నట్టు. అన్న. ఓకేనన్నా? ఓకే వదిలేసేయండి. అన్న. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. ఒక్కసారి నేనొక మాట చెప్తానన్నా. అన్న. ఒక్కసారి మీరు నా ద్వారా ప్రైవేట్‌గా వెళ్ళి సేఫ్ అయ్యారు అంటే మీ పూర్తి బాధ్యత నాదే ఉంటుంది. మీకు ఏ సమస్య కూడా రాదు. విన్నారా మన ఛానల్‌లో ప్రీవియస్ కాల్స్ విన్నారా మీరు? విన్నా అన్న. ఒక 10 దాకా విన్నా నేను. అప్పుడే విన్నా. స్టార్టింగ్‌లోనే విన్నా. హ్మ్. అన్న. ఇక దానికి మించింది ఏముంటుందన్న మీకు ఎగ్జామ్. అదే అన్న. కాల్స్ వినే అంత ట్రస్ట్ చేస్తే కదన్న మీతో మాట్లాడి కాల్ చేసింది. కరెక్ట్. ఇంకా ఆ విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. ఏ ఇబ్బంది కూడా లేదు. అన్న. మీరు హ్యాపీగా ఉంటారు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అన్న. ఆ సిమ్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగారు కదా! అన్న. వాడుకోండి. అన్న. ఓకేనా? రైట్ అన్న. ఓకే అన్న. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మీది ఏ జిల్లా అన్నారు? కడప అన్న. కడప. ఓకే. ఏపీ. ఏపీ. ఆ. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ. విన్నారు కదా బ్రదర్, మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 days లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అన్ని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 daysకి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచున్నారు. మీలో కూడా ఎవరైనా 7 days లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది. కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నేను ఇప్పుడు చెప్పే మాట వరకు మీరు విన్నారు అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు అనేది కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.